అందరికీ నమస్కారం. ఈరోజు మనం పూర్వ ఉత్తానాసన చేయబోతున్నాను. పూర్వం అంటే తూర్పు, ఉత్ అంటే తీవ్రమైనది, తాన్ అంటే సాగదీయడం. ఇది సాధారణ ప్లాంక్ భంగిమ యొక్క రివర్స్ భంగిమ. ఈ భంగిమ కొంచెం కఠినమైనది. పూర్వోత్తాన ఆసనం నిజంగా తూర్పు వైపుకు ఎదురుగా సాగే విస్తారాన్ని సూచిస్తుంది. మనం మన హృదయాలను ఉదయించే సూర్యుని వైపుకు ఎత్తినప్పుడు అప్పుడు సూర్యుడు కాంతి కిరణాలు మనపై పడతాయి. ఈ కిరణాలు మనకు దృఢమైన అనుబంధాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఆసనం ఎలా చేద్దాం చూద్దాం. 2 కాళ్ళు చాపాలి, 2 కాళ్ళను కలిపి ఉంచాలి, 2 చేతులు వెనక ఉంచాలి, నేలపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. శ్వాస వదులుతూ కిందకి. 2 ఇన్హేల్, exhale down. 3 inhale, exhale. 4 inhale, exhale. 5 inhale, exhale. 6 inhale, exhale. 7 inhale, exhale. 8 inhale, exhale. 9 inhale, exhale. 10 inhale, exhale. తర్వాత మనం ఆసనంలో బంధించాలి. హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. విశ్రాంతి. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనం పూర్వ ఉత్తానాసనం ఉపయోగాలు తెలుసుకుందాం. ఛాతీ, భుజాలు, కండర పుష్టి మరియు మీ చీలమండల ముందు భాగాన్ని ఇది విస్తారంగా తయారు చేస్తుంది. మీ చేతులు, కాళ్ళు, కోర్ మరియు వీపును బలపరుస్తుంది. ఇది 4 కాళ్ళు భంగిమ అద్భుతమైన రూపం అని చెప్పవచ్చు. మీ చేతులు మణికట్టు, హామ్స్ట్రింగ్ మరియు గ్లూట్స్ను బలపరుస్తుంది. డిప్రెషన్ లేదా అలసట కోసం మంచి థెరపెటిక్ మరియు మీ మనసును రిలాక్స్ చేస్తుంది. గమనిక: మీకు మణికట్టు గాయం ఉన్నట్లయితే ఈ భంగిమ చెయ్యొద్దు. ఈ ఆసనం నిపుణులైన
వ్యక్తి వద్ద నేర్చుకోండి. బీపీతో వెర్టిగోతో బాధపడేవారు ఈ ఆసనం చెయ్యొద్దు. ఇప్పుడు సాధారణ స్థితికి రండి. ఈ ఆసనం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఈ ఆసనం ఉపయోగపడుతుంది అనుకుంటే మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ, మీ శ్రేయోభిలాషులకు కానీ షేర్ చేయండి. గురుభ్యో నమః.